సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న సరిహద్దు వివాదంపై నేపాల్ ప్రధాని బాలేంద్ర షా చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. వ్యూహాత్మకంగా ఎంతో కీలకమైన కాలాపాని లిపులేక్ సరిహద్దులపై నేపాల్ పార్లమెంట్లో బాలేంద్ర షా చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయంగా తీవ్ర సంచలనం సృష్టిస్తున్నాయి. నేపాల్ కూడా కొన్ని ప్రాంతాల్లో భారత భూభాగాన్ని ఆక్రమించిందంటూ బాలేంద్ర షా చేసిన ప్రకటనపై నేపాల్లో ఆగ్రహ జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. भारतले नेपालको जग्गा मात्र हैन, नेपालले पनि भारतको जग्गा धेरै ठाउँमा मिचेको रहेछ। प्रधानमन्त्री भएपछि नि थाहा पाए भारतले नेपालको जग्गा मात्र हैन, नेपालले पनि भारतको जग्गा धेरै ठाउँमा मिचेको रहेछ। प्रधानमन्त्री भएपछि नि थाहा पाए भारतले नेपालको जग्गा मात्र हैन, नेपालले पनि भारतको जग्गा धेरै ठाउँमा मिचेको रहेछ। బాలేంద్ర షా చేసిన వ్యాఖ్యలపై ప్రతిపక్ష నేతలు, విద్యార్థులు తీవ్ర ఆగ్రహ ఆవేశాలు వ్యక్తం చేస్తున్నారు. పెద్ద సంఖ్యలో రోడ్లపైకి వచ్చి నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. బాలేంద్ర షాకు వ్యతిరేకంగా నినాదాలతో హోరెత్తించారు. ఇక బాలేంద్ర షా వ్యాఖ్యలు నేపాల్ గౌరవాన్ని కించపరిచేలా ఉన్నాయంటూ మండిపడ్డారు. बालेन्द्र सरकारले यो संसदमा जसरी यो गैर जिम्मेवारीपूर्ण देशद्रोही अभिव्यक्ति दिएको छ, त्यसको हामी यो सडकबाट यो हामी यो कार्यक्रमले प्रधानमन्त्रीले जुन खालको अभिव्यक्ति दिएको छ, यो अभिव्यक्ति सीधा सीधा यो देशघाती छ, यो राष्ट्रघातीताको विरुद्धमा छ। त्यसकारण हामी यो सडकमा उपस्थित भएका छौँ। त्यसैले नेपाल सदियौंदेखि भारतको विस्तारवादी नीतिका कारण नेपालले నేపాల్లో పలు ప్రాంతాల్లో విద్యార్థులు సైతం బాలేంద్ర షా వ్యాఖ్యలపై నిరసనలు చేపట్టారు. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా ఆందోళనల్లో పాల్గొన్నారు. బాలేంద్ర షా చేసిన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తూ పోస్టర్లు, ఫ్లెక్సీలు ప్రదర్శించారు. సరిహద్దులపై ఒక ఎంపీ అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ ప్రధాని బాలేంద్ర షా చేసిన వ్యాఖ్యలు నేపాల్ పార్లమెంట్ సమావేశాల్లో తీవ్ర దుమారానికి దారితీశాయి. చాలా చోట్ల భారత్ మాత్రమే కాదు, నేపాల్ కూడా భారత భూభాగంలోకి చొచ్చుకెళ్లిందని, ప్రధాని అయిన తర్వాతే తనకు ఈ విషయం తెలిసిందని బాలేంద్ర షా అనడంతో సభలో గందరగోళం చెలరేగింది. నేపాలీ కాంగ్రెస్, నేపాల్ కమ్యూనిస్ట్ పార్టీలకు చెందిన సీనియర్ నేతలు ప్రధాని వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. బాలేంద్ర షాకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. सभाको मर्यादामा रहन म मान्य सदस्यहरूलाई सभाको मर्यादा कायम गर्नलाई अनुरोध गर्दछु। నేపాల్ ఎక్కడ భారత భూభాగాన్ని ఆక్రమించిందో ప్రధాని వెంటనే సభకు స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. దేశ సార్వభౌమత్వానికి భంగం కలిగించేలా ఉన్న ఈ బాధ్యతారహిత వ్యాఖ్యలను రికార్డుల నుంచి వెంటనే తొలగించాలని పట్టుబట్టారు. పలువురు ఎంపీలు సభ మధ్యలోకి దూసుకెళ్లారు. ఒక మహిళా ప్రతిపక్ష శాసనసభ్యురాలు మరింత దూకుడుగా బాలేంద్ర షాపైకి దూసుకెళ్లారు. దీంతో సభలో తీవ్ర గందరగోళం ఏర్పడింది. ప్రధాని వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా తీవ్ర నిరసనలు వ్యక్తమవడంతో నేపాల్ విదేశాంగ శాఖ నష్ట నివారణ చర్యలు ప్రారంభించింది. ఈ వివాదం దాస్గజా సరిహద్దు ప్రాంతంలో నదీ ప్రవాహాల్లో వచ్చిన మార్పుల వల్ల ఏర్పడిన సాంకేతిక సమస్య అని పేర్కొంది. టెక్నికల్ కమిటీ అధ్యయనంలో తేలిన ఈ అంశాన్ని ఉద్దేశించే ప్రధాని మాట్లాడారని స్పష్టం చేసింది. భారత్తో ఉన్న సుదీర్ఘ స్నేహపూర్వక సంబంధాల దృష్ట్యా చారిత్రక ఒప్పందాలు, పాత మ్యాప్ల ఆధారంగా కేవలం దౌత్యపరమైన చర్చల ద్వారానే ఈ సరిహద్దు